అధికార వర్గాలలో 104 హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్లో కూడా బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్సీ వాళ్ళంతా కూడా మరి ఎట్లా హాస్టల్లో చక్కగా రిపేర్ చేయడం కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చేస్తున్నామని చెప్పి చక్కగా చూపించడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని మీద చొరవ తీసుకొని మరి జిల్లా అధికారులందరూ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. మొన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మైనాబాద్లో ఒక హాస్టల్లో కూడా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. రాష్ట్రంలో అందరూ మంత్రులంతా కూడా ప్రతి జిల్లాలో పోయి విద్యార్థులందరికీ మంచి భోజనం అందియాలని చెప్పి ఏదైతే 1800, 1500 దాన్ని మరి ఒక్కొక్క విద్యార్థికి 25,000, 2,500 ఇవ్వడం చాలా సంతోషం. మరి ఇక్కడ ఉడికిలో కూడా హాస్టల్లో పరికరాలు 25 లక్షలతోటి ఇవ్వడం జరుగుతుంది. 104 హాస్టల్స్ ఉన్నాయి. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్లో కూడా చక్కగా విద్యతో పాటు విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది జరుగుతుకోవడం చాలా సంతోషం. మన దగ్గర ఎస్సీ 22, బీసీ 29, ఎస్సీ 15 ఉన్నాయి. మన దీంట్లో కూడా ఈరోజు ఈ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం. ముఖ్యంగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి పేద విద్యార్థుల పట్ల మరి జిల్లా అధికారులను కూడా మంచి కార్యక్రమం తీసుకొని ముందు పోతారు. తప్పకుండా స్పీకర్ గారు మా మంత్రుల సహకారం మీ అందరూ కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. మంచిగా వస్తుంది గిట్ వస్తుంది. ఉదయం కన్నా ముందుకెళ్తూ ఉన్నాయి. ప్రతి ఫ్యామిలీ కూడా హాస్టల్ వైపు చూపుతున్నారు అంటే మనం వేసిన ప్రతి అసలు వేకెంట్ అనేది ఉండదు. చెప్పాలి, ఎప్పుడైతే డైట్ చార్జెస్ అండ్ హాస్పిటల్ చార్జెస్ ఎన్హాన్స్ చేశారో అప్పటి నుంచి రెస్పెక్టెడ్ స్పీకర్ సార్ గడ్డం ప్రసాద్ గారు అండ్ రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ సార్ పట్నం మహేందర్ గారు భరోసా ప్రభుత్వానికి మీరు ప్రోత్సహిస్తూ స్వీకరించిన నిధులను వారు ఇట్లా ఎంతమంది చేస్తామా మల్టిపుల్ అందరూ కొంచెం ఎంటర్ కలిసి కూర్చోబెట్టట్లేదు. చేసి ఇద్దరు చేసి